కేసీఆర్ కంటే మొండిదాన్ని, లక్ష్యం ఛేదించడానికి ఎంతకైనా ముందుకెళ్తాను, తెగించి ముందుకెళ్తాను, టచ్ చేసి చూడు, నన్ను పార్టీలోంచి బయటకు పంపించే ధైర్యం దమ్ము ఎవరికుందంటే అంటూ ఎమ్మెల్సీ కవిత, కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కూతురు ఈరోజు చేసినటువంటి కామెంట్ చాలా సంచలనంగా మారాయి. రైట్, స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, గౌతమ్ ప్రసాద్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. గౌతమ్ ప్రసాద్ గారు, సామాజిక తెలంగాణ సాధించే వరకు లక్ష్యాన్ని ఛేదించేదాకా ముందుకెళ్తాను, పార్టీ నుంచి నన్ను ఎవరు బయటికి పంపిస్తారో ఆ ధైర్యం ఎవరికుందో నేను కూడా చూస్తాను, టచ్ చేసి చూస్తే మొత్తం బయటకు వస్తుందంటూ కూడా ఆ లేఖ లీక్ చేసింది ఎవరు, ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు ఈరోజు కవిత మాటల్లో కనిపిస్తున్నాయి. సో మీరు పార్టీ పెట్టే అవకాశాలు లేదని మాట్లాడినా కానీ ఇప్పుడు అడుగులు మాత్రం అటే కనిపిస్తున్నాయి. సామాజిక తెలంగాణ కోసం ముందుకెళ్తాను అని మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు బయటికి పంపిస్తారో చూద్దామన్నారు. సో పార్టీ నుంచి బయటికి రావడం లాంఛనం అయిపోయిందా? కొత్త పార్టీకి అడుగులు పడుతున్నాయా? కేసీఆర్కు కవితకు బంధాన్ని తెంపే కుట్ర ఎవరు చేశారు అన్న ప్రశ్న కవిత వేస్తోంది. ఏం చెప్పొచ్చు? శ్రీకాంత్ అన్న, నమస్కారం మీకు. నమస్తే అన్న. ఈ రోజు మనం స్టేట్ లో మనం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ మన గతంలో జరిగిన కొన్ని అంశాలని మనం పరిగణలోకి తీసుకోవాలి. అటు షర్మిల జగన్ గారి విషయంలో ఏం జరిగిందో మనం అర్థం చేసుకోవాలి. మనకు తాజా రాజకీయాలు మన కళ్ళ ముందే ఉన్నాయి. అదే విధంగా అది ఎటువైపు దారితీసిందో కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అంటే అక్కకు ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా, కవితక్కకు ఏ రకంగా ఉన్నా తను పార్టీతో చర్చించాల్సిన కర్తవ్యంలో ఉన్నారు. అదేవిధంగా బాధ్యత కూడా తనకు ఉంది. ఎందుకంటే ఇది దాదాపు ఒక 20-25 ఏళ్లుగా దీన్ని ఒక కన్స్ట్రక్టివ్ గా కింద నుంచి కార్యకర్తలతో నిర్మాణం చేసుకొని ఈరోజు ఒక పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీలో ఇది రావడం అనేది చాలా చాలా దురదృష్టకరం. ఈ అన్నిటినీ చూసుకొని అక్క ఏం చేయాలి, ఈ రోజు ఈ పార్టీని మళ్ళీ అధికారంలో తేవడం కోసం ఏ విధంగా ప్రయత్నం చేయాలి, పార్టీలో ఉన్న సమస్యలను ఎట్లా పరిష్కరించుకోవాలి, అదేవిధంగా తనకు వ్యతిరేకంగా మాట్లాడిండొచ్చు, లేకపోతే ఇంకో రకంగా ఏదైనా జరిగిండొచ్చు, జరిగిన దాన్ని మనం ఎట్లా పరిష్కరించుకోవాలో ఆలోచించాలి తప్పితే ఇప్పుడు నన్ను టచ్ చేసి చూడు, నిన్ను టచ్ చేసి చూడు అనే సవాళ్లు విసురుకునే పరిస్థితే వస్తే అది అంతిమంగా పార్టీకి, పార్టీలో ఉన్న క్యాడర్ కు తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంటది. కాబట్టి తను ఆలోచించుకోకుండా ఈరోజు పార్టీకి నష్టపరిచే విధంగా మాట్లాడితే అది చివరికి కింద నుంచి పై దాకా ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడికి నష్టం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఆలోచించాల్సింది కూడా ఈ పార్టీలో ఉన్న సమస్య రేపో మాపో సమసిపోవడానికి అవకాశం ఉందని చెప్పేసి మేము కూడా భావిస్తున్నాం. అటు అధినాయకులు కూడా తనతో మాట్లాడతారని చెప్పేసి మాకు నిన్ననే సమాచారం వచ్చింది, తప్పనిసరిగా మాట్లాడతారని చెప్పేసి. సో మాట్లాడిన తర్వాత ఇంకా మనకు కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా అమెరికాలో ఉన్నారు. తను రాగానే ఈ వ్యవహారాలన్నింటి మీద మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం కొంత అంటే ముందే ఇంకా ఏం జరుగుతుంది ఏంటి అని ఒక నిర్ణయం మనమే తీసుకోవడానికి అవకాశం లేదు, నిర్ణయించి మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. తప్పనిసరిగా ఒక 3-4 రోజులలో దీని మీద పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అంటే ఇది అటే అడుగు పడుతుంది, అదేవిధంగా కొత్త పార్టీ పెట్టబడుతున్నారు, లేకపోతే ఇంకోటి అని చెప్పేసి తండ్రి కూతుళ్లను వేరు చేసేటువంటి కుట్ర చేస్తున్నారు. కోవట్టులు ఇందులోనే ఉన్నారు. తన లక్ష్యం సామాజిక తెలంగాణ. సో కొత్త పంథాన్ని ఎత్తుకున్నారు. సో అడుగులు పడుతున్నాయి సామాజిక తెలంగాణ దిశగా. కేటీఆర్ మధ్యలో ఉన్నారా? కేటీఆర్ ఇదంతా చేస్తున్నారా? కేటీఆర్ కి కవితకు పడట్లేదా అన్నటువంటి ప్రశ్న కనిపిస్తోంది. అన్న ఇప్పుడు తను క్లియర్ గా మాట్లాడిన దాంట్లో, చిట్ చాట్ లో మాట్లాడిన దాంట్లో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నంత మాత్రాన అని ఏదో మాట్లాడారు. అంటే వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోలేను, లేకపోతే ఇంకోటో మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు పార్టీకి ఒక ప్రోటోకాల్ ఉంటది, ఒక నిర్మాణం ఉంటది. ఆ నిర్మాణంలో ఎవరు ఉన్నా దాన్ని గౌరవించి తీరాల్సిందే. వాళ్ళ ఆదేశాలు కావచ్చు, లేకపోతే ఉత్తర్వులు కావచ్చు, తప్పనిసరిగా పాటించాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది, ఒక్కళ్ళ మీద కాదు. అందుకనే తను పార్టీ పెట్టబోవట్లేదు, లేకపోతే ఇంకోటి సామాజిక తెలంగాణ ప్రకటిస్తా ఉంది అని చెప్పేసి అనంటే సామాజిక తెలంగాణకు అడ్డుపడ్డది ఎవరు? లేకపోతే తను ఇంతకు ముందు పార్టీ మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా సామాజిక తెలంగాణ మీద చర్చ పెట్టాల్సింది. ఈ రోజు బయట మాట్లాడుతుంది ఏంది? సామాజిక తెలంగాణ ఈ రోజు గుర్తుకొచ్చిందా కవిత గారికి అని మాట్లాడుతున్నారు. మనం ఇంకొకరితో అనిపించుకోవాల్సిన అవసరం ఏముంది?
ఈ రోజు కొత్తగా మాట్లాడి నిన్న బీసీ విషయంలో అట్లనే మాట్లాడారు. బయట జనమంతా కూడా, ఇంటెలెక్చువల్స్ కూడా, అంటే ఈ రోజు బయటకు వచ్చిన తర్వాతనో లేకపోతే ఇంకోటో ఇవాళ కొత్తగా గుర్తుకొచ్చింది ఆ పూలే విగ్రహం కావచ్చు, బీసీ నినాదం కావచ్చు, సామాజిక తెలంగాణ కావచ్చు అని బయట ఆడిపోసుకుంటున్న పరిస్థితి ఉంది. సో వీటన్నిటికీ నేనేమంటున్నానంటే ఒక కార్యకర్తగా ఆ దీనికి మనం అవకాశం ఇవ్వద్దు. మనం తప్పనిసరిగా మన పార్టీలో మన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి అన్ని రకాల ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ వైపుగా ఆలోచించొద్దు, ఆ వైపు బయటపడొద్దు అని చెప్పేసి నేను ఒక సాధారణ కార్యకర్తగా నేను ఆశపడేది. లేకపోతే కనుక ఇది చిలవలు పలువలు చేయడానికి ఈ రోజు మీడియా కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు ఈ రోజు రెడీగా ఉన్నారు. చిలవలు పలువలు చేసి బజార్లో పెట్టి మొత్తం పార్టీని అంతా కూడా ఒక రకంగా నష్టం చేసే వైపుగా, పార్టీకి నష్టం చేసే వైపుగా ఆలోచించే తీరు ఈ రోజు మనకు కనపడతా ఉంది. కాబట్టి ఆ వైపు ఆలోచనలు చేయొద్దు. ఇప్పటికీ అక్క అటువంటి మాటలనే మాట్లాడద్దు, అదే విధంగా ఆగాలి. నేను ప్రధానంగా కోరుతున్నాను. నర్సయ్య గౌడ్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. నర్సయ్య గౌడ్ గారు, సో కాంగ్రెస్ పార్టీ మునిగిపోయినావా, ఆ పార్టీలోకి నేనెందుకు వెళ్తా అని మాట్లాడుతూనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. గత 2 రోజుల నుంచి కవిత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. సో ఒక 4-5 ఎమ్మెల్యేలను తీసుకొని వెళ్తున్నారు, వెళ్తే మంత్రి పదవి ఇస్తానన్న ఆఫర్ చేశారు. ఇలాంటి చర్చలన్నిటికీ తెరదింపుతూ కాంగ్రెస్ పార్టీ కాదంటూనే కవిత చేసినటువంటి కామెంట్స్ ని ఎట్లా చూస్తున్నారు? వాయిస్ క్లియర్ ఉందా సార్? యా. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. కవిత గారుని పార్టీకి వస్తానంటే కూడా మేము తీసుకోవడానికి రెడీగా లేము, మేము రిజెక్ట్ చేసినాం. అది కేంద్ర నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ విముఖంగా ఉన్నాం అనేది పత్రికలే రాస్తా ఉన్నాయి. రెండో కీలకమైన విషయం ఏంటంటే, కవితకు సంబంధించిన విషయము బీఆర్ఎస్ పార్టీ అంతర్గత విషయం అనడానికి కూడా వీలు లేకుండా ఆల్రెడీ వీధులకు ఎక్కేసింది. ఎందుకంటే కవిత గారు వాళ్ళ డాడీ తోటి మాట్లాడి సఖ్యతగా మళ్ళీ కలిసిపోయే పరిస్థితి దాటిపోయింది. ఎందుకు దాటిపోయిందంటే, మెయిన్ గా మొన్న జరిగినటువంటి రజతోత్సవ సభలో వరంగల్లో జరిగిన దాంట్లోనే క్లియర్ కట్ గా దీనికి పూర్తి స్థాయి 100% నాంది పడింది. ఎందుకంటే కేసీఆర్ ఫోటో, కేటీఆర్ ఫోటో పెట్టడం వల్ల ఏమర్థమైందంటే, దీని పార్టీ నా తరువాత నా కొడుకు కేటీఆర్ఏ, ఇలా కవిత గాని, హరీష్ రావు గాని, సంతోష్ రావు గాని ఎవరు కూడా లేరు, మీరంతా సబార్డినేట్స్ అని క్లియర్ కట్ గా అందరి సమక్షంలో కేసీఆర్ ప్రకటించినట్టుగా జరిగిపోయింది. దాంతో లోపల జరుగుతున్నటువంటి ఈ విషయము కవితను నిద్రపోకుండా చేయడం వల్ల కవిత లెటర్ రాయడం, ఆ లెటర్ బయటకు వచ్చింది. సరే వచ్చింది అంటే ఎట్లొచ్చింది అనేది మళ్ళీ సపరేట్ టాపిక్. కానీ వీరు రెండే ఆప్షన్స్ ఆమె చెప్తా ఉంది. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ ను విలీనం చేస్తామని మా వాళ్ళు తయారైపోయినారు, నేనే జైల్లో నుంచి అడ్డుకున్నాను కూడా చెప్తా ఉంది. మేము ఆల్రెడీ మాట చెప్పినాం. ఎట్లా చెప్పినాం అంటే, ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఒక ప్రముఖమైన పార్టీ ఇది 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఒక్క ఎంపీ కూడా గెలవకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించి 8 ఎంపీలు గెలిచినప్పుడే మేము చెప్పినాం బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని. ఇవాళ కొత్తగా కవిత గారు చెప్తే మాకు తెలియాల్సిన అవసరం లేదు. ఇక్కడ పంచాయతీ ఏంటంటే, ఆస్తులు సమంగా పంచుకోవడం, తరువాత 2.5 సంవత్సరాలు సీఎం కుర్చీ ఇస్తానంటే, పొరపాటున ఫ్యూచర్ లో వస్తే ఇస్తానంటే సఖ్యతగా ఉండేదేమో గానీ ఆయన నిరాకరించిండు. కేటీఆర్ ఒప్పుకునే సమస్య లేదు. ఆల్రెడీ కేటీఆర్ ను ప్రమోట్ చేసిండు, మిగిలిన వాళ్ళను డిమోట్ చేసిరు. కాబట్టి కవితకున్న ఏకైక పని ఏంటంటే, ఇప్పుడు బయటికి వచ్చి డాడీ మంచోడు, డాడీ చుట్టూ దయ్యాలంటే దయ్యాల మధ్యన ఉన్నది పెద్ద దయ్యం అయితే తప్పితే ఆయన దేవుడు ఎట్లయితాడు? రెండో విషయం ఏంటంటే, ఆమె ఏమంటుందంటే కేసీఆర్ లెక్క నేను భయపడను అని చెప్తా ఉంది. అంటే కేసీఆర్ ను ఎంత టార్గెట్ చేయాలనో అంత టార్గెట్ ఆల్రెడీ చేసింది. అంటే ఈమె దగ్గర ఉన్న ఆప్షన్స్ రెండే. ఒకటి భారతీయ జనతా పార్టీలో కలిసిపోవాలి, లేదు ఇంకొక పార్టీ అయినా పెట్టుకోవాలి, ప్రాంతీయ పార్టీ. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగే అవకాశమే ఉన్నది తప్ప మరో షర్మిలను, మరో ఇది అఖిలేష్ యాదవ్, లేకపోతే అలగిరిని తొక్కేసి స్టాలిన్ ఇచ్చినట్టునో, లేకపోతే ఇక్కడ బీహార్ లో జరిగిన సంఘటనలన్నీ మనం చూసినాం కదా. తప్పనిసరిగా ఇద్దరు ఈక్వల్ గా ఉన్న తర్వాత ఒకరిని డిమోట్, ఒకరిని ప్రమోట్ చేస్తే వచ్చే ఈ సమస్యలు మనం ఆల్రెడీ 3-4 రాష్ట్రాలలో చూసినాం. కాబట్టి కవితకున్న కవితను ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ చేర్చుకోదు, కాంగ్రెస్ పార్టీ దగ్గరికి రానియద్దు. మేము ఆల్రెడీ 2 నాయకత్వాలు, రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతా ఉన్నారు. ఇక కవిత అది మునిగిపోయే పడవ అంటే మీ పార్టీ మునిగిపోయే పడవ. రేపు పొద్దుగాల నువ్వు పెడితే ఏమని చెప్తావు? నేను ఇంకొక మాట అడగదలుచుకున్నా కవితను. పొరపాటున రేపు పార్టీ పెట్టినా, లేకపోతే భారతీయ జనతా పార్టీలో కలిసినా ఇదే మాట. సామాజిక తెలంగాణ అంటే మీతో అయ్యే పని కాదు.
కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ సాధిస్తా ఉంది, చేస్తున్నటువంటి పని సామాజిక తెలంగాణే. మీతోటి కాకపోతే మిమ్మల్ని దించి మాకు అధికారం ఇచ్చిండ్రు కాబట్టి మేము సామాజిక తెలంగాణనే ఇప్పుడు చేస్తా ఉన్నాం. మీరు కొత్తగా చేయవలసిన అవసరం లేదు. మీ అన్న చెల్లెళ్ళ పంచాయతీ రాష్ట్ర పంచాయతీ ఏం కాదు. రాష్ట్ర ప్రజలు మీ ఎమ్మటి ఏమి లేరు, మీ అన్నెమ్మటి లేరు, మీ నాన్నెమ్మటి లేరు. మీ పార్టీ మునిగిపోయినటువంటి పడవ, మునిగిపోయేది కాదు, ఆల్రెడీ మునిగిపోయింది. ఎప్పుడు కూడా ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. కవిత కామెంట్స్ తోటి మొత్తానికి మొత్తం అట్టడిగిపోయింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి వేరే పార్టీని నిందించడం మానుకొని తన తప్పులను తాను దిద్దుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం నేను హెచ్చరిస్తా ఉన్నా. బట్ ప్రేమ్ గాంధీ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ప్రేమ్ గాంధీ గారు, సో బీజేపీలో విలీనం కోసం జైల్లో ఉండగానే ప్రయత్నాలు జరిగాయి. తాను అవసరమైతే 1 year అయినా జైల్లో ఉంటాను తప్ప బీజేపీలో కలిపే కుట్ర చేయొద్దు అన్నారు. బట్ ఇప్పుడు అడుగులు కూడా బీజేపీలో కలిసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోంది, దీన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చాలా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసమే బీజేపీ గెలుపు కోసమే బీఆర్ఎస్ పార్టీ కావాలనే కొంచెం ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఓటు బ్యాంక్ కూడా తగ్గించుకున్నారు. ఎంపీ ఎలక్షన్స్లో కూడా సో కొంతవరకు మద్దతు ఇచ్చారు అన్నది ప్రధానంగా వినిపించినటువంటి అంశం. అండ్ మోర్ ఓవర్ కవిత అడిగినటువంటి ప్రశ్నల్లో ఆ లేఖలో ఎందుకు బీజేపీ పైన కేవలం 2 నిమిషాలు మాత్రమే టైం కేటాయించారు అన్నటువంటి ప్రశ్న ఎట్లా చూస్తున్నారు? బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం జరగబోతోందా? ఇక అది కవిత ఏం మాట్లాడుతుందో ఏమో హాస్యాస్పదమైనటువంటి విషయాలు అది ఆమెకే తెలియాలి. కానీ కాంట్రవర్సీ టాపిక్ మాట్లాడాలనుకుంటుందేమో, రోజు పేపర్లో నానాలనుకుంటుందేమో. నిన్ననేమో వాళ్ళ అంకుల్తోని కాంగ్రెస్ లో అన్నట్టు వాళ్ళ అంకుల్తో పత్రికలు వేయించుకుంది. ఇవాళ ఇంకోటి కొత్తగా మాట్లాడుతుంది. నిజంగా ఆమెను ఎవరు కలిసిర్రు? జైల్లో ఆమెను ఎవరు కలిసిర్రు? ఎవరు ప్రతిపాదించారు? ఎవరు బీజేపీలో రమ్మన్నారు? ఎవరు విలీనం చేసిండో ఆ ముచ్చట చెప్పాలి కదా. ఆ ముచ్చట చెప్పకుండా ఏదో ఇట్లా జరుగుతుండే అట్లా జరుగుతుండే ఊహాగానాలన్నీ ఆమె ఏదో ఆమె నోటికి వచ్చినట్టు ఆలోచన మాట్లాడుతుంది. ఆ ముమ్మాటిగా అవాస్తవము. భారతీయ జనతా పార్టీ దాని విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేసేటువంటి ప్రసక్తే లేదు. ఇక వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయాలన్నీ చెప్పుకొచ్చిన వాళ్ళే ఇలా కొత్త కొత్త మాటలు మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీలో విలీనం చేస్తున్నారు, పోయిర్రు, నేను జైలు ఉన్నప్పుడే నా దగ్గరనే ప్రతిపాదించరు. ఈమె ప్రతిపాదించేటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అవసరమా? కేసీఆర్ ఈమెను ప్రతిపాదించి ఈమెకు చెప్పి చేస్తా ఆడేమన్నా? కేసీఆర్ చేయాలనుకుంటే కేసీఆర్ బాసు, ఈమెనా బాసు? చేయాలనుకుంటే ఈమెను ప్రతిపాదించాలి, ఈమెతో మాట్లాడాలి, ఈమె ఆపాలి, ఈమె చెప్పాలి. ఇవన్నీ ఉత్తముచ్చట్లే. ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటి పరిస్థితి ఇప్పుడు చూసుకుంటా ఉంది. అలా బీఆర్ఎస్ పార్టీలో ఆమె ప్రాధాన్యత తగ్గిపోయినప్పుడు సొంత కుంపటి పెట్టుకునేటువంటి ప్రయత్నం, రకరకాల ఊహాగానాలు, రకరకాల మాటలు, ఏది మాట్లాడితే అదే మాట్లాడుతుంది. మొదటి రోజు లేకొచ్చినప్పుడు అందరూ అన్నారు, ఇదే చాలా మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది అన్నారు, అది కవిత రాసిన లేఖనే కాదు, కవితనో రాసిందో లేదో, ఆమె రైటింగ్ కాదు, అది కాదు, ఇది అన్నది. మళ్ళీ కవితనే డైరెక్ట్ వచ్చి నేనే రాసినారో నాయన అని అంటే అప్పుడు వింటా ఉంది. ఆ లేఖలు ఆమె క్లియర్ గా చెప్పింది కదా, బీజేపీని వ్యతిరేకిస్తానంటా ఉంది కదా. ఆమె బీజేపీని వ్యతిరేకిస్తానప్పుడు ఎక్కడికైనా బీజేపీ అంశం వస్తుంది. భారతీయ జనతా పార్టీ చిల్లర రాజకీయాలను ఎట్టి పరిస్థితులు ప్రోత్సహించదు, వచ్చే ప్రసక్తే ఉండదు. అది ముమ్మాటిగా అవాస్తవం. సరే, ఆమె దగ్గరికి ఎవరు పోయి మాట్లాడిరు, ఏమని మాట్లాడిరు? మళ్ళీ కేసీఆర్ మాట్లాడిండా, కేటీఆర్ మాట్లాడి, ఇదంతా కూడా ఆధిపత్య పోరు. వాళ్ళ కుటుంబంలో ఉన్న పంచాయతీ అలా రాష్ట్రానికి రుద్దుతున్నారు. ఆమె రాజకీయ పార్టీ పెట్టాలని కూడా పెట్టుకోమనండి, తప్పలేదు. ఎందుకు అనవసరమైనటువంటి ఆరోపణలు? ఏది పడితే అది మాట్లాడు, ఏది పడితే ఇది చేసుడు. అరే, తండ్రి దగ్గర పోయి మాట్లాడే చనువు లేకుండా దూరమైంది ఆమెనే. ఇలా వాళ్ళిద్దరి మధ్య ఎంత గ్యాప్ ఉంటే లెటర్లు రాసేటువంటి పరిస్థితికి వస్తుంది. ఒక తండ్రికి ఒక బిడ్డకి ఉన్నటువంటి ఆ సాన్నిధ్యం ఎక్కడ? అరే సరే, పార్టీ పక్కన పెడదాం, తండ్రితో డైరెక్ట్ మాట్లాడుకునే అవకాశాలు ఉంటుంది. అవన్నీ లేకుండా లేఖల ద్వారా మాట్లాడి ఆ లేఖను ఈమెనే బయటికి లీక్ చేపించి మళ్ళీ దానికి సంబంధించి ఇంకో పేపర్లలో రాపించి అన్ని మీడియాలలో మాట్లాడిపించి ఆమె వచ్చే ముందు అందరినీ, ఆమె ఒక జనానందరినీ పోగేసుకొని ఆ జై కవిత కానుడు, జై సీఎం అనుడు, ఆమె సీఎం అనిపించుకునేటువంటి ధోరణి చేయడం, ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతలేదా? ఇవన్నీ ఎవరు ఆట ఆడుతున్నారు, ఏం ఆడుతున్నారు అని తెలుసు. మళ్ళీ ఒక చిన్న గేమ్ ప్లే చేస్తుంది అంతే తప్ప ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీలకు సంబంధించిన అంశాలు ఎక్కడ జరగలే. అలాంటి చర్చ రాలే, అలాంటి చర్చ వచ్చినా ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల అవినీతి పార్టీ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని మేము అక్కడ చేర్చుకున్నటువంటి ప్రసక్తే ఉండదు. వాళ్ళకి అంతకన్నా మించి చెప్పే పరిస్థితి ఏముంది? ఊకే ఊహాగానాలు. ఆమె ఉనికిని కాపాడుకోనికే చేస్తున్నటువంటి ఎత్తుగడలే తప్ప ఎక్కడన్నా శాంటిటీ ఉందా? ఆమె మాట్లాడిన దానికి కానీ, గతంలో ఆమె చెప్పిన దానికి కానీ, ఆమె అన్నదానికి ఎక్కడన్నా శాంటిటీ ఉందా? అన్ని
ఊహాగానాలు, ఒకరిని మించి ఒకరు మాట్లాడుతున్నారు తప్ప ముమ్మాటికి భారతీయ జనతా పార్టీ ఇలాంటి పార్టీలని దగ్గర తీసుకొని కలిపేటువంటి ప్రసక్తి, విలీనం చేసేటువంటి ప్రసక్తి ఎట్టి పరిస్థితులు ఉండదు. ఎమోషన్ నుంచి పుట్టుకొచ్చినటువంటి పార్టీని ఆ ఎమోషన్ లో నడిపించట్లేదు. ఆర్టిఫిషియల్ గా పార్టీ నడుస్తోంది, ట్విట్టర్ల ద్వారా పోస్టుల ద్వారా పార్టీ నడుస్తోంది. చాలా అంశాలు అంటే ఆందోళన చేయాల్సినటువంటి అంశాల్లో కూడా కేసీఆర్కే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఒక ప్రతీకలాగా, తెలంగాణలో చాలా లక్షల ఎకరాల పంటకు సాగునీరు అందించేలాగా ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్ట్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీయే ప్రజల్లోకి తీసుకెళ్ళింది. కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టడం కూడా జరిగింది. సరే, ఆ తర్వాత ఏం జరిగిందని అట్లా ఉంచితే కనుక రిపేర్ చేశారా చేయలేదా, అందులో ఏం లోపాలు ఉన్నాయి, అవినీతి ఏం జరిగింది సెకండరీ థింగ్. బట్ అట్లాంటి కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్కి నోటీసులు ఇస్తే ఎందుకు గ్రౌండ్ నుంచి కార్యాచరణ తీసుకోలేకపోయారు? కేసీఆర్నే కమిషన్ నోటీసులు ఇచ్చిందంటే గ్రామస్థాయి నుంచి అగ్గి పుట్టించాల్సినటువంటి అవసరం ఉంది. అసలు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పనిచేస్తోంది? పార్టీ పనిచేసేటువంటి పరిస్థితుల్లో లేదా అంటే ఇక్కడ రెండు విధాలుగా చూడొచ్చు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా పనిచేసింది, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చాక ఎట్లా పనిచేస్తున్నారు, ఇట్లాంటి కొన్ని ప్రశ్నల్ని కవిత మాటల్లో మనకు కనిపిస్తున్నాయి. ఎట్లా చూడొచ్చు కోటేశ్వరరావు గారు? ఇప్పుడు కవిత గారు నేను ముందే చెప్పినట్టుగా ఆమె ఎజెండా ఆమెకు ఉన్నది. ఈ విధంగా అంటే నేను పార్టీలోనే ఉంటాను, లేకపోతే నేను కొత్త పార్టీ అవసరమే ఉంది, ఈ కబుర్లన్నీ కూడా అదేంటంటే అదొక స్ట్రాటజీ. మాట్లాడేవన్నీ కేటీఆర్ కి వ్యతిరేకంగా లేదా కేసీఆర్ కి తగిలే విధంగా మాట్లాడుతూ ఈ విధంగా ప్రెస్ మీట్లు లేదా చిట్ చాట్లు ఏదో ఒక రూపంలో ఈ విధమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేయడం అంటే అర్థం ఏంటంటే ఆమెని పార్టీ బహిష్కరించే విధంగా అవసరమైనటువంటి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటారు. అందుకని అవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఏవైతే సామాజిక తెలంగాణ అని, లేకపోతే బీజేపీ వ్యతిరేకతని, లేకపోతే ఇంకోటి ఆమె ఏదైతే ఎజెండాలో ప్రస్తావిస్తున్నారో వాటన్నిటితోటి తన రాజకీయ కార్యాచరణ ఏ రూపంలో ఉంటుంది, అది ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది మనం చెప్పలేం. కానీ అందుకు అవసరమైనటువంటి ప్రాతిపదిక అయితే మాత్రం డెఫినెట్ గా ఏర్పడింది. ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు నిన్నటి వరకు అంటే కవిత గారు అమెరికా నుంచి వచ్చి విమానాశ్రయంలో లేదా బయట మాట్లాడినటువంటి సంప్రదింపులు ఇవన్నీ ఒక భాగం. ఇప్పుడు మరొక కొత్త స్టేజ్ కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత కేసీఆర్ కి లేదా కేటీఆర్ కి అనివార్యంగా ఏదో ఒక యాక్షన్, ఆమెతోటి రాజీ పట్టమా లేకపోతే ఆమెను పార్టీ నుంచి బయటికి పంపించడం అనేటువంటిది వెంటనే కనుక తీసుకోకపోయేటైతే మన గౌతమ్ ప్రసాద్ గారు చెప్తున్నారు మా నాయకుడు అమెరికాలో ఉన్నాడు, అమెరికా నుంచి వచ్చేసరికి మరి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారమే జూన్ 2వ తారీఖున అక్కడ ఏవో కార్యక్రమాలు ఉన్నాయి, అయిపోయిన తర్వాత రావడం పోవడం ఇవన్నీ కూడా చూస్తే మరొక వారం రోజులు పట్టేటువంటి ఈ వారం రోజుల పాటు కవిత గారు మళ్ళా ఊరుకుంటారా? ఈ లోపల జరిగేటువంటి డ్యామేజ్ ని పార్టీ ఏ విధంగా తట్టుకుంటుంది అంటే కూడా కరెక్టే. వాళ్ళ నాయకుడు కేటీఆర్ లండన్ పర్యటన, అమెరికా విదేశీ పర్యటనలో ఉన్నారు. సో ఆయన వచ్చినాక మేము కార్యాచరణ చూస్తామంటే అసలు నాయకుడు ఇక్కడే ఉన్నాడు కదా, అసలు నాయకుడు ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. సో ఇప్పుడు యాక్షన్ ఏం జరుగుతుంది? కేటీఆర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలంటే కేటీఆర్ సుప్రీం అయిపోయారా బీఆర్ఎస్ పార్టీకి? కేసీఆర్ దేవు లేదా? ఇంకో క్వశ్చన్ కనిపిస్తుంది. అది కొత్త సమస్య. నేను అట్లా లేదు శ్రీకాంత్ అన్న, తను వచ్చిన తర్వాత ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని దాన్ని ఫైనల్ చేస్తారనే విషయాన్ని మాట్లాడినే తప్పితే ఇక్కడ బాస్ ఏం చేయరు అని అనడానికి లేదు. ఎందుకంటే ముగ్గురు ముఖ్యమైన నాయకులు, ఇక్కడ హరీష్ రావు గారు కూడా ఉన్నారు, నలుగురు ఉన్నారు, అందరూ కూర్చొని మాట్లాడుకోవడానికి అవకాశం ఉండే విధంగా అవకాశం దాటిపోయిందేమో. గౌతమ్ ప్రసాద్ గారు కూర్చొని మాట్లాడుకునే అవకాశం దాటిపోయిందేమో కనిపిస్తోంది. నేనేమంటున్నానంటే రాజకీయాలలో ఇటువంటి కురుకులు సహజంగా వస్తూ ఉంటాయి. కుటుంబం అన్న తర్వాత కొన్ని సమస్యలు వస్తుంటాయి. కుటుంబంలో ఇందాక సార్ అన్నట్టు అంటే ఒకే స్థాయి కలిగిన వాళ్ళు ఉన్నప్పుడు అంటే ఇక పొసగదేమో అనే దశ కూడా ఒకటి ఉంటది. కానీ మాట్లాడుకోవడానికి ఇంకా పూర్తిగా ద్వారాలు మూసుకుపోయినాయి అనేది మేము ఒక పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేము అనుకోవట్లేదు. ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఒక సఖ్యత, అదేవిధంగా మాట్లాడుకోవడానికి ఒక వీలు ఉందని చెప్పేసి అని అనుకుంటున్నాం. దానికి తగ్గట్టుగానే కేసీఆర్ గారు తప్పనిసరిగా నిన్న సాయంత్రం సమాచారం ఏంటంటే కవిత గారితో మాట్లాడతారు అని చెప్పేసి తెలిసింది. కాబట్టి ఇంకా అటువంటి ఇంకా పూర్తిగా మనము ఒకవైపుకి వెళ్లాల్సిన అవసరం లేదని మాత్రమే నేను చెప్తున్నా.
గౌతమ్ గారు, సరే మీరు చెప్పే దాంట్లో కొంత ఉండుండొచ్చు, ఎందుకంటే ఆయన లేడని, కానీ ఒక అవకాశము రెండో రోజే ఎవరైతే కవిత గారు పెట్టినట్టు ప్రెస్ మీట్ తర్వాత నెక్స్ట్ డే ఆయన ప్రెస్ మీట్ ఉన్న ప్రెస్ మీట్ లో కనీసం తన చెల్లెల పేరు కూడా ప్రస్తావించినట్టు దూరంలో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ఏదో చర్చలు కూడా జరిగినాయి, ఎవరో న్యాయవాది పోయారు, ఎవరో ఎంపీ పోయి మాట్లాడిరు అంటుర్రు. మరి దాని మీద ఎంతవరకు అంటే ఆ చర్చలు సఫలం కాలేదా, చర్చలకు ఈమె ఒప్పుకోలేదా, మళ్ళీ తండ్రిని అన్నని బ్లాక్ మెయిల్ చేస్తుంది, ఆ విషయం కూడా చెప్పండి. గాంధీ గారు, నేను ఏమంటున్నానంటే ఇందాక అంటే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో మీరు చాలా అంటే అన్నా చెల్లెల సున్నితత్వాన్ని మీరు మర్చిపోతున్నారు. ఉన్నది రాజకీయ పరమైన అంశము, అదే విధంగా బంధం ఒక అన్నా చెల్లెల బంధం. అక్కడ ఓపెన్ గా కొన్ని విషయాలు మాట్లాడి ఇంకా కొత్త సమస్యలు తేవటం తప్పితే పార్టీకి ఇంకా ఏమి ఉండదనే ఉద్దేశంతోనే తను చాలా సాఫ్ట్ గా దాన్ని పాస్ చేసేశారు. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది, తను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తను నేను లేఖ రాశాను అని చెప్పేసి అన్న తర్వాత మేము అడుగుతుంది అందరికీ ఏంటంటే లేఖలో పార్టీకి వ్యతిరేకమైన స్టేట్మెంట్ కానీ, లేకపోతే పార్టీ అధినేతకు వ్యతిరేకమైన స్టేట్మెంట్ కానీ, లేకపోతే ఇంకొకటికి నష్టం చేసే విధంగా కానీ ఏం లేదు. జరిగిన కార్యక్రమం మీద ఒక రివ్యూ, అదేవిధంగా దాంట్లో పాయింట్స్, ఇవి నెగిటివ్స్ ఇటు పాజిటివ్స్ అని చెప్పేసి మాట్లాడిన స్థితి ఉంది తప్పితే వ్యతిరేకంగా మాట్లాడుతూ పార్టీని బ్లేమ్ చేసే విధంగా తను వ్యవహరించలేదు. కాబట్టి దానికి పెద్దగా అటువంటి అంశం లేదు. కాబట్టి యాక్షనో లేకపోతే ఇంకో రకంగా ఆ రూపం వైపు పోవద్దనేదే పార్టీ ఆలోచనతో ఉంది. కాబట్టి దాన్ని మీరు అంటే పిలవచ్చు కదా, మాట్లాడొచ్చు కదా అని అంటే గౌతమ్ ప్రసాద్ గారు, సరే అది వాళ్ళ కుటుంబ పంచాయతీ అనుకుందాం. పార్టీ లైన్ లో పనిచేయడం లేదు, క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదు, ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు. ఈ కామెంట్స్ కవిత చేయడం జరిగింది. కేసీఆర్ నే నడిపించేటువంటి ధైర్యం ఎవరు చేస్తున్నారు? కేసీఆర్ చేతిలోంచి పగ్గాలు వెళ్ళిపోయాయా? కేసీఆరే మా నాయకుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా మేము ప్రోటోకాల్ ఇస్తాం అంతే, సో కేసీఆర్ ఇస్ ఎ సుప్రీం అని చెప్పి ఎందుకు బయట ప్రపంచానికి నొక్కి చెప్పాల్సి వస్తుంది? అంటే దీంట్లో కొన్ని అనుమానాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ చేతిలో ఏమీ లేదా, మొత్తం కేటీఆర్ టేకప్ చేసుకున్నారా? సో దాంట్లో వరంగల్ ఎల్కతుర్తి బహిరంగ సభ కూడా, రజతోత్సవ సభ కూడా ఇద్దరు ఫోటోలు ఉన్నాయి. సో హరీష్ రావు లేదు, కవితది లేదు. సరే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉందాం అనుకున్నాం. బట్ కేటీఆర్ చేతుల్లోంచి మొత్తం కేసీఆర్ చేతుల్లోంచి ఏం లేకుండా వెళ్ళిపోయిందా అన్నది ఈరోజు కవిత మాటల్లో కొంత కనిపిస్తోంది. శ్రీకాంత్ అన్న, మనము ట్విట్టర్ లో పెడుతున్నారు, ట్విట్టర్ ద్వారా చేస్తున్నారు అని అంటే ఈ రోజు ఏదైనా ముఖ్యమైన అంశం ఉన్నప్పుడు తప్పనిసరిగా ట్విట్టర్ ద్వారానే అందరు నాయకత్వం, అంటే ఈ ఒక్క పార్టీ కాదు అన్ని పార్టీల నాయకత్వాలు కూడా అట్లా స్పందిస్తున్న పరిస్థితి ఉంది. ఆ పరిస్థితులకు తగ్గట్టుగా అంటే స్టేట్మెంట్స్ ఇస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని మనం ఎందుకు అంత ఇదిగా చూడాలి, ఇబ్బందిగా చూడాలి? అదే విధంగా గౌతమ్ ప్రసాద్ గారు ఆమోదయోగ్యంగా మనం ఒక నిమిషం, మందుల సామ్యుల్ గారు శాసనసభ్యులు మనతో పాటు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సామ్యుల్ గారు. ఐ థింక్ ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. యా, గౌతమ్ ప్రసాద్ గారు ప్లీజ్ కంటిన్యూ. సార్, నేనేమంటున్నానంటే ఇప్పుడు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా కుటుంబం అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకొని పార్టీని ఒక ఏకోన్ముఖంగా నడపాల్సిన ప్రధాన కర్తవ్యం ఉంది. కాబట్టి అక్క కొంచెం ఓపిక పట్టాలనే మేము అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. దీంట్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా పార్టీని ఒక ముందుకు నడిపే విధంగా రేపు రాబోయే రోజులలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్న దశలో, మన పార్టీకి అనుకూలంగా మారుతున్న దశలో మనం ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటే మన పార్టీ సంక్షోభంలో పడే పరిస్థితి వస్తుంది. రేపు మనం అధికారానికి దూరం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అట్లా చెయ్యొద్దు అనే ఒక వేడుకోలు, మా విజ్ఞప్తి. పెద్ద నాయకులుగా తను కవిత గారు ఏం తక్కువ కాదు, అదే విధంగా తెలివి తక్కువ మనిషి కూడా కాదు. మీరు ఒకటి ఆలోచించాలి ఏంటంటే చాలా చాలా తెలివైన మనిషి, చాలా విఘ్నతతో వ్యవహరించే మనిషి. అదేవిధంగా ఈ రోజు పార్టీ ఒకవేళ నష్టం జరిగితే, మొత్తం పార్టీకి నష్టం జరిగితే, అదే అన్ని రకాలుగా కొన్ని లక్షల మంది ఆధారపడ్డ పార్టీ మీద ఆధారపడ్డ వాళ్ళందరూ నష్టపోతారని చెప్పేసి ఒక క్లియర్ కట్ అవగాహన ఉన్న మనిషిగా తను ఆలోచించాల్సిన బాధ్యత తన ముందు ఉందనే మేము చెప్పాలి. కార్యకర్తగా మీలాంటి వాళ్ళు అనుకునేది వేరు, మీలాంటి వాళ్ళ ఆలోచనలు వేరు. బట్ అధిష్టానంలో ఉన్నటువంటి వ్యక్తి కవిత బీజేపీలో కలిపేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇప్పటికి కూడా బీజేపీలో కలిపేటువంటి కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఇది ఓవరాల్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి అంశం. అదంతా ఉట్టి మాటలన్నా. నేను చెప్తున్నది ఏంటంటే బేసిక్ సిద్ధాంతం ప్రకారమే ఆ బీజేపీ పార్టీతో ఎటువంటి సఖ్యత లేకుండా ఉన్న పరిస్థితి
బీఆర్ఎస్ పార్టీ. కానీ దాన్ని పూర్తిగా భిన్నంగా మాట్లాడుతున్న స్థితి ఈ రోజు కవితక్క మాటల్లో కనబడతా ఉంది. ఎట్టి పరిస్థితులలో బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో కలవడానికి అవకాశం లేదని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు చెప్పారు. అదేవిధంగా ప్రస్తుతం అనేక సందర్భాల్లో మా కేటీఆర్ గారు చెప్పారు. అదే విధంగా అనేక సందర్భాలలో మా హరీష్ రావు గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వీటిని మనం ఊహాగానాలతోనే మాట్లాడుకొని పార్టీకి నష్టం చేసే విధంగా మనం వ్యవహరిస్తే అది అంతిమంగా ఈ రాష్ట్రానికి తెలంగాణ సాధించి పెట్టిన ఒక ప్రధాన పార్టీ ఒక ప్రధాన స్రవంతిలో ఉండి ఒక మహోన్నత ఉద్యమాన్ని చేసిన తర్వాత కూడా మనం ఈ రకంగా చేసుకుంటూ పోతే అది మనకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది తప్పితే లాభం చేకూర్చే విధంగా ఉండదు. కాబట్టి మేము ఇప్పుడు మన ఐ న్యూస్ ద్వారా తనకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయచేసి దీన్ని ఇక్కడికే ఫుల్ స్టాప్ పెట్టాలి. అదే విధంగా పార్టీలో కూర్చొని తను వచ్చిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారు ఉన్నారు, అదేవిధంగా హరీష్ రావు గారు ఉన్నారు, కేటీఆర్ గారు వస్తారు. వచ్చిన తర్వాత కూర్చొని సామరస్యంగా మాట్లాడుకొని దీనికి ఒక కొలికి తీసుకురావాలనేదే మేము ఇప్పుడు ఐడియాస్ ద్వారా అక్కని విజ్ఞప్తి చేస్తున్నాం. బట్ కోటేశ్వరరావు గారు ఇది రోజు రోజుకు పెరుగుతుందే తప్ప ఎక్కడ రాజీకి వస్తారా లేదంటే కాంప్రమైజ్ అవుతారా అన్నది కనిపించడం లేదు. ఎవరికి వారు అంటే పేర్లు పెట్టుకోకుండా విమర్శించుకుంటున్నారు. ఒకవైపు అంతర్గత వేదికలపైన మాట్లాడాల్సినటువంటి విషయాల్ని బహిరంగంగా మాట్లాడకూడదని ఇండైరెక్ట్ గా కేటీఆర్ ప్రెస్ మీట్ లో కవితను ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భం. ఈరోజు ప్రెసిడెంట్ ఆఫ్ కోర్స్ కేసీఆర్ ని గౌరవిస్తాం, వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే మాకు ఆ ప్రోటోకాల్ ఇస్తాం, ఆ గౌరవిస్తాం. ఎవరు ఎక్కడా పేర్లు పెట్టి మాట్లాడుకోవట్లేదు. కానీ ఇద్దరి మధ్యలో ఒక యుద్ధ వాతావరణం నడుస్తోంది. ఇంత జరుగుతున్నా కేసీఆర్ కుటుంబ కలహాల్ని మేనేజ్ చేయలేకపోతున్నారా? ఇది ఉడికి ఈరోజు ప్రెషర్ కుక్కర్ బ్లాస్ట్ అయింది అనుకోవాలా? సో నెక్స్ట్ కేసీఆర్ చేతిలో ఏముంది? కేసీఆర్ దీంట్లో ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి సీరియస్గా ఏమైనా కాంప్రమైజ్ చేయించగలుగుతారా? ఎట్లా చూడొచ్చు కేసీఆర్ వర్షన్ని? ఇప్పుడు అంతర్గత సమస్యల మీద లోపలే మాట్లాడుకోవాలని గౌతమ్ ప్రసాద్ గారు చెప్పారు. అది ఏ పార్టీకైనా ఉండేటువంటి ఒక సాధారణ సూత్రం, దాన్ని ఎవరు కాదంటారు. కానీ కవిత గారు తాను రాసినటువంటి లేఖని తానే బయటపెట్టో లేకపోతే బహిరంగ లేఖ రూపంలో తన అభిప్రాయాలు చెప్పు ఉంటే ఆమె క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించారు అనేటువంటిది వచ్చి ఉండేది. కానీ ఆమె రాసింది అలా కాదు కదా. తండ్రికి లేదా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి ఆమె రాశారు లేఖ. ఆ లేఖ బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత కూడా 2 రోజుల తర్వాత ఆమె వచ్చిన తర్వాత ఆమె నిర్ధారించారు, లేదు అలాంటి లేఖ ఏమీ లేదు, లేదా అదంతా అవాస్తవం అని చెప్పేసి. మరి అంతకుముందు రాష్ట్రానికి చెందినటువంటి నాయకులు కేటీఆర్ గాని కేసీఆర్ గాని దాని మీద ఏమి స్పందించలేదు. సోషల్ మీడియాలో లేదా మీడియాలో చర్చలో నడుస్తూ ఉంది అది. మరి ఎవరు తప్పినట్టు? ఇందులో కవిత ఆమె లేఖ రాయటం వరకు సరైనది అని చెప్పేసి అందరూ అంగీకరిస్తున్నారు కదా. కానీ దాన్ని బయట పెట్టినటువంటి వాళ్ళు ఎవరు? అది కదా సమస్య. ఆ బయట పెట్టినటువంటి పోనీ బయట పెట్టారు, దాని మీద అంగీకరించారు. తర్వాత కేటీఆర్ మాట్లాడారు. కేటీఆర్ మాట్లాడిన దానికి తర్వాత ఇప్పుడు గౌతమ్ ప్రసాద్ గారు ఏమన్నారు? నిన్న మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం కేసీఆర్ కవిత తోటి మాట్లాడతారన్నారు. మరి ఆ కవితకి ఆ సమాచారం తెలుసుంటే ఇవాళ అంతకంటే తీవ్రమైనటువంటి విషయాలని ఆమె చిట్ చాట్ ద్వారా ఎందుకు బయట పెట్టినట్టు? ఇది సమస్య. అందుకని లోపల జరుగుతున్నటువంటి అనేక పరిణామాలని చూసినప్పుడు లేదా ఇంకోటివన్నీ చూసినప్పుడు అది రెండోది కేటీఆర్ ఈ విధమైనటువంటి సంచలనం కలిగించినటువంటి లేఖ ఉంటే తాను అమెరికా పర్యటనకు వెళ్లే లోపే దానికి ఏదో ఒక విధమైనటువంటి ఒక ముగింపు పలకకుండా అలా వదిలేసి వెళ్ళిపోయారంటే దాని అర్థం ఏమిటి? చూసేటువంటి వాళ్ళకి ఈ ఎట్లాగూ కవిత గారు బయటకు వెళ్ళిపోయేదే, మనం టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, తర్వాత చూసుకుందాంలే, ఇది టీ కప్ లో తుఫాన్ లాగా ఉంటది, ఆమె చేసేది ఏమి లేదనేటువంటి ఒక నిర్లక్ష్య భావం కూడా ఇందులో కనిపిస్తోంది అనేది నేను చెప్పదలుచుకున్నా. అది కూడా ఆమెకి కవిత గారిని ఇది ఆమెకి ఆగ్రహం కలిగించి ఉండొచ్చు. ఇంత నిర్లక్ష్యమా అనేటువంటిది కూడా జరిగి ఉండొచ్చు ఇవాళ మాట్లాడినటువంటి మాటలను బట్టి. అందువలన డెఫినెట్ గా ఇందులో అసలు దీనికి మూలం నాకు ఎన్నికలకు ముందే పడింది అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఎన్నికల సందర్భంగా సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ గారు కేసీఆర్ నాతో మాట్లాడుతూ కొడుకుని అందరం ఎక్కించడానికి సహకరించాలని చెప్పేసి అడిగారు. అంటే తక్షణమే అబ్బాయి లేదని చెప్పిన తర్వాత మళ్ళా కొద్ది రోజుల తర్వాత అదే కేసీఆర్ పర్సనల్ గా మాట్లాడినటువంటి విషయాలను కూడా ఇలా బయట పెట్టారా అని చెప్పేసి నరేంద్ర మోడీ గారి మీద నిష్ఠూరాలాడు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి?
తన పార్టీ, తన కొడుకు, తన కూతురు, తన అల్లుడు లేదా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాల గురించి వేరే పార్టీ సవాల్ చేస్తున్నటువంటి పార్టీ నాయకుడి దగ్గర మీ ఆశీర్వాదం కావాలని చెప్పేసి అడగటం ఏంటి అసలు? ఇదే బీజేపీతో ఉన్నటువంటి బంధాన్ని స్పష్టం చేసినప్పుడే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఇప్పుడు అందులో ఒక ముఖ్య నాయకురాలిగా పాత్ర వహించినటువంటి కవిత గారు ఇప్పుడు వాటన్నిటిని నిర్ధారిస్తున్నారు. ఇంత జరుగుతూ ఉంటే ఇంకా ఏదో మాట్లాడతారు లేదా ఇంకోటి ఒకవేళ మాట్లాడిన తర్వాత సర్దుకున్న తర్వాత ఇప్పుడు పోయినటువంటి ప్రతిష్ట బీఆర్ఎస్ కానీ లేదా సర్దుబాటు చేసుకునేట్లయితే కవిత గారికి కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వస్తుందా? మళ్ళా ఏదో వీళ్ళు గూడు పుట్టాని రాజీ పడ్డారు, స్వార్థ ప్రయోజనం కోసం రాజీ పడ్డారు అని చెప్పేసి జనం అనుకున్నట్లయితే అది ఇంకా డ్యామేజ్ బీఆర్ఎస్ పార్టీకి. అందువల్ల ఇప్పుడు జరుగుతున్న ఎపిసోడ్ చూస్తే కాంప్రమైజ్ అయ్యి గౌతమ్ ప్రసాద్ గారు అంటున్నారు కేటీఆర్ వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటారు, కాంప్రమైజ్ అవుతారు, ఇది ఇక్కడికే ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుందని. ఇంత జరిగిన తర్వాత కూడా ఇది ఇక్కడే ఫుల్ స్టాప్ అయితే కుటుంబంలో ఖచ్చితంగా చీలికలు ఉన్నాయని చెప్పేసి ప్రతిపక్షాలు, అది భారతీయ జనతా పార్టీ అయితేనేమి, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు క్వశ్చన్ చేస్తున్నారు. కేసీఆర్ అసమర్థంగా ఉన్నారు, కుటుంబ కలహాల్ని మేనేజ్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి ఈ కుటుంబాన్ని మొత్తానికి వెలయ్యాలి, ఆ కుటుంబం నుంచి ఎవరు బయటకు వచ్చినా కానీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేయొద్దంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఫుల్ స్టాప్ పడితే మళ్ళీ ప్రజల దృష్టిలో చెడ అవుతుంది తప్ప, రాజకీయాల్లో చెడ అవుతుంది తప్ప ఇది వాళ్ళకి కలిసి వచ్చేటువంటి అంశం అయితే కాకపోవచ్చేమో ఇంత జరిగిన తర్వాత, ఇంత కోవట్లని మాట్లాడిన తర్వాత. కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడినా లేదా బీజేపీ ఏం మాట్లాడినా అది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం లేదా రాజకీయం. నేనేమంటున్నానంటే ఇప్పుడు రాజీ పడినా కానీ, ఒకవేళ ముగ్గురు నాయకులు రాజీ పడినా గానీ అది బీఆర్ఎస్ కి మరింత నష్టం. అవును, ఏ కారణంతో ఈ తిరుగుబాటు జరిగింది, ఏ కారణంతో సర్దుబాటు చేసుకున్నారు అంటే మీరు కుదరినప్పుడు ఇట్లా కుమ్ములాడుకుంటారు, సర్దుబాటు అయిన తర్వాత ఈ విధంగా మేము కలిసిపోయా ఉంటారంటే జనం అమాయకుల, కార్యకర్తల అమాయకుల అని బీఆర్ఎస్ లో కూడా రిఫ్లెక్షన్ రావచ్చు కదా. అవును, అందుకని ఇప్పటికి నేను అదే చెప్తున్నా, ఒకవేళ వాళ్ళు రాజీ పడినా గానీ అది ఇంకా నష్టం. కవితని బహిష్కరించి ఏదో ఒకటి తేల్చుకుంటే అదొక దారి, అలా కాకుండా రాజీ పడితే అది రాజకీయంగా ఇంకా నష్టం, ఇంకా పల్చనవుతుంది బీజేపీ బీఆర్ఎస్ నాయకత్వం మొత్తంగా అనేది నేను చెప్పదలుచుకున్నాను. యా ప్రేమ్ గాంధీ గారు, సో ప్రేమ్ గాంధీ గారు రాజీయా లేదంటే రాజీనామానా, ఈ రెండే కనిపిస్తున్నాయి. ఆర్ఎల్ సస్పెండ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయా? కవిత స్పీడ్ చూస్తుంటే, ఆ మాటల్లో ఉన్నటువంటి వేడి చూస్తుంటే ఖచ్చితంగా సామాజిక తెలంగాణ లక్ష్యంగా ముందుకెళ్తాను ఎంతవరకైనా అని చెప్పేసి. సరే, సామాజిక తెలంగాణ రాకపోవడానికి కూడా కారణం వాళ్ళ కుటుంబం అనాలి, కారణం కేసీఆర్ అనాలి, ఇండైరెక్ట్గా కేసీఆర్ని ఉద్దేశిస్తూ. ఇక సామాజిక తెలంగాణ నాతోనే వస్తుంది, కేసీఆరే సుప్రీం, కేసీఆరే మా నాయకుడు, కేసీఆర్ ఆధ్వర్యంలో పనిచేస్తానంటే కేటీఆర్ హ్యాండ్ ఓవర్లో కేటీఆర్ చేతుల కింద పని చేయను అని తన వ్యాఖ్యల్లో అర్థం చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ మనము మొదటి నుంచి కూడా పులి స్టాప్ పెట్టడానికి 2-3 సార్లు అవకాశం ఉండే శ్రీకాంత్ గారు, పెట్టలేకపోయారు. ఎందుకంటే మొదట్లో ఒకసారి కవిత ఇంటి నుంచి లైవ్ విజువల్స్ వస్తున్నాయి, కవిత ఇంటి నుంచి ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు ఐ న్యూస్ స్క్రీన్ పైన. ప్రేమ్ గాంధీ గారు వెంట సెకండ్ ఐల్ కమ్ బ్యాక్ టు యూ. రైట్, అక్కడ నుంచి ఒక రెస్పాండెంట్ స్వామి కూడా సిద్ధమవుతున్నారు. యా స్వామి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ఏం జరుగుతోంది అక్కడ? కవిత ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరారు. దేవరాయంజాలో ఉన్నటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొనడం కోసం బయటకు వెళ్తారు. ఆమె కోసం పెద్ద ఎత్తున కూడా పార్టీ కార్యకర్తల నాయకులతో ఇక్కడికి చేరుకున్నారు. ఆమె కొన్ని కామెంట్స్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున కూడా పొలిటికల్గా హడావుడైతే మొదలైంది. కవిత ఏం చెప్తారు, ఎలాంటి విషయాలపై స్పందిస్తారని చెప్పేసి ఉదయం నుంచి అందరూ అనుకున్న సందర్భంగా ఒకవైపు కవిత ఈ చిట్ చాట్ తర్వాత పెద్ద ఎత్తున కూడా ఒకవైపు పొలిటికల్గా బీఆర్ఎస్ పార్టీలో ఒక స్పెక్యులేషన్స్ అయితే మొదలైంది. కవిత నెక్స్ట్ స్టెప్ ఏమి ఉండబోతుంది, ఒకవైపు పార్టీ అధినేత కేసీఆర్ ఏం స్పందిస్తారనే విషయం సంబంధించి కూడా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఎవరు కూడా బయటికి సంబంధించి ఈ పార్టీకి సంబంధించి ఎవరు కూడా పెద్ద నాయకులు ఎవరు కూడా దీని మీద స్పందించట్లేదు. మొన్న కేసీఆర్ వైపు ఆదేశాలు వచ్చిన తర్వాత కేటీఆర్ పరోక్షంగా స్పందించారు. ఎవరు కూడా పార్టీకి సంబంధించిన లైన్ దాటి మాట్లాడొద్దు, పార్టీ అంతర్గత వేదికల్ని మాట్లాడాలని చెప్పేసి కూడా ఎక్కడ కూడా కవిత పేరు తీసుకోకుండానే నేరుగానే అనే విషయాన్ని చెప్పాల్సిన విషయం చెప్పారు. ఈ రోజు కూడా కవిత కూడా దాదాపుగా 1:20 నిమిషాలు ఆమె చిట్ చాట్ చేసింది. 1:20 నిమిషాలే కూడా ఎక్కడ కూడా కేటీఆర్ పేరు కానీ ఇతర నాయకులు ఎవరి పేరు కూడా ప్రస్తావించకుండా తను చెప్పాలనుకునే
విషయాన్ని సూటిగా చెప్పే ప్రయత్నం చేశారు. అన్ని చోట్ల కూడా కేసీఆరే మా నాయకుడు, కేసీఆర్ నాయకత్వంలో తను పనిచేస్తానన్న విషయాన్ని కూడా ఆమె స్పష్టం చేసినటువంటి కవిత వరుసగా తన కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారు. జూన్ 2వ తేదీన కూడా తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి ఒక కొత్త కార్యాలయాన్ని వాళ్ళు ప్రారంభించుకోబోతున్నట్టుగా కూడా స్వామి మీరు మాట్లాడుతూ ఉండండి. బట్ ఒక్కసారి కెమెరామెన్ ని ప్యాన్ చేయమని చెప్పండి. వాట్స్ హ్యాపెనింగ్ దేర్, అక్కడ ఉన్నటువంటి హడావుడు ఏంటి, ఎవరెవరు వచ్చారు ఒక్కసారి కెమెరా టిలప్ చేయమని చెప్పండి. యా ప్లీజ్ కంటిన్యూ. అంటే చాలా మంది కార్యకర్తలు, కొద్దిమంది జాగృతి కార్యకర్తలు, స్థానికంగా ఉన్న కొంతమంది మాజీ కార్పొరేటర్లు, జాగృతిలో యాక్టివ్గా పనిచేస్తున్న నాయకులు మాత్రమే ఇక్కడికి చేరుకున్నారు. ఆమె సంబంధించి నిత్యం అందుబాటులో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు మాత్రమే వచ్చారు. మిగతా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎవరు కూడా, పెద్ద నేతలు కూడా ఎవరికి రాలేదు. కేవలం రోజువారీ కార్యక్రమాలతో పాటు ఆమెకు జాగృతిలో యాక్టివ్గా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు మాత్రమే ఇక్కడికి చేరుకున్నారు. ప్రధానంగా ఈరోజు ఆమె సిట్ చాట్ తర్వాత కూడా ఫర్దర్గా ఏం జరుగుతుందని చెప్పేసి అంతా ఆలోచిస్తున్నారు. కవిత ఇంత ఘాటుగా మాట్లాడిన తర్వాత కేసీఆర్ స్పందించి దీనికి ఈ చర్చకు పోలీస్ స్టాప్ పెడితే తప్ప కూడా ఈ చర్చ మరింత రోజుల్లో సాగే అవకాశం కనబడుతుంది. తాను పొలిటికల్ పార్టీ పెట్టే బదులు ఉన్న పార్టీనే సెటరేట్ చేసుకొని ఈ పార్టీలోనే కొనసాగుతాను, కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని చెప్పేసి ఆమె పదే పదే మాట్లాడుతున్నారు. ఆమె చేస్తున్నటువంటి కొన్ని కామెంట్స్ కొన్ని పత్రికల్లో కొంత తప్పుగా వాటిని ఒకవైపు వాటిని చూపిస్తున్నారు. తన ఇమేజ్కు డ్యామేజ్ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నది కూడా కవిత చెప్తున్నటువంటి విషయం. ఈరోజు కూడా ఆమె చర్చలో కూడా ఎక్కడ కూడా కేటీఆర్ పేరు కానీ మిగతా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కీలక నేతల పేర్లు ఎవరి కూడా పేర్లు ప్రస్తావించలేదు. ప్రస్తావించకుండానే తను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పారు. తాను బీఆర్ఎస్ పార్టీలో ఉంటాను, కోవట్ల విషయాన్ని ఖచ్చితంగా పార్టీ స్పష్టం చేయాలనే విషయాన్ని కూడా ఆమె డిమాండ్ చేస్తూ ఉన్నారు. నన్ను పంపించేటువంటి ధైర్యం ఎవరు, నన్ను పంపించేటువంటి ధైర్యం పార్టీలోంచి ఎవరు చేస్తారు, నన్ను పంపించేటువంటి దమ్ము ఎవరికి ఉంది అన్న క్వశ్చన్ చేస్తూనే భవిష్యత్తులో సామాజిక తెలంగాణ లక్ష్యంగా నేను ఖచ్చితంగా పనిచేస్తానని మాట్లాడుతున్నారు. సో పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నది స్పష్టంగా కనిపిస్తోంది. సో గతంలో లేఖ విడుదలైనప్పుడు ఎయిర్పోర్ట్లో మాట్లాడినటువంటి మాటలకు ఇప్పుడు మాట్లాడిన మాటలకు కొంత డోస్ పెరిగింది. సో ఒకవేళ ఇప్పుడు రాజీ పడేటువంటి అవకాశాలు ఉంటే బీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద మచ్చనే చెప్పాలి. రాజీ పడితే రాజకీయంగా చాలా పెద్ద ఎదురు దెబ్బ బీఆర్ఎస్ పార్టీకి. కవితను ఏమైనా సస్పెండ్ చేసే అవకాశాలు ఉంటాయా? కవిత పార్టీలో తండ్రిని పొగుడుతూ కేటీఆర్ ను టార్గెట్ చేస్తుంది స్పష్టంగా కనిపిస్తుంది. సో వాట్ నెక్స్ట్? కవిత పైన ఎట్లాంటి చర్యలు ఉండబోతున్నాయి అనుకోవచ్చు? అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో ఇప్పటివరకు పార్టీ అధినేత కేసీఆర్ ఎక్కడ కూడా స్పందించలేదు. ఇప్పుడు కేసీఆర్ స్పందించి ఈ మొత్తం చర్చకు పోలీస్ స్టాప్ పెట్టితేనే మొత్తం ఈ చర్చ ఆగే అవకాశం కనబడుతుంది. తన లేఖలు గతంలో 100 లేఖలు రాశాను, ప్రతి లేఖ సందర్భంగా కూడా నేను తన తండ్రికి లేఖ రాస్తే డాడీ అని రాస్తాను, పార్టీ అధ్యక్షుడికి రాస్తే కేసీఆర్ గారు అని రాస్తానని చెప్పేసి ఆమె స్పష్టం చేశారు. ఈసారి తన తండ్రికి మాత్రం లేఖ రాశాను, లేఖలు ఎక్కడ కూడా నేను తప్పు అంశాలు కూడా ఎక్కడ ప్రస్తావించలేదు, అన్ని విషయాలు కూడా ప్రస్తావించాను, ఈ లేఖలు బయటపెట్టి లీకులు ఇవ్వాలని చెప్పేసి ఆమె పదే పదే ఆమె క్వశ్చన్ చేస్తుంది. ప్రధానంగా తనను పార్టీ నుంచి బయటికి పంపించే ధైర్యం ఎవరికి ఉన్నదనే విషయం ఆమె చెప్తున్నట్టే ఖచ్చితంగా కేసీఆర్ మీద నమ్మకంతోనే భరోసాతోనే ఆమె మాట్లాడుతున్నట్టుగా మనకు బయటికి అర్థమవుతుంది. సామాజిక తెలంగాణ సంబంధించిన అంశం నిలబెడుతుందంటేనే ఇప్పటికే గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ చేయాల్సినంత చేశారు, కానీ ఇంకా చేయాల్సింది ఇంకా ఉందనే విషయాన్ని ఆమె మాట్లాడుతున్నారు. తను బీసీ ఎజెండాగా పనిచేస్తే బీసీ ఎజెండా తోటి బీసీలు బీఆర్ఎస్ పార్టీకి దగ్గర అవుతారు కదా, బీఆర్ఎస్ పార్టీకి దూరం అయ్యే కార్యక్రమం కాదు కదా, అలాంటి విషయంలో నాకు ఎందుకు సపోర్ట్ చేయాలనే విషయం కూడా ఆమె క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు తాను బీఆర్ఎస్ పార్టీ చేయని కార్యక్రమాల్ని బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఎజెండాగా తీసుకొని కార్యక్రమాలు మాత్రమే తాను జాగృతి ద్వారా తీసుకొని చేస్తున్న విషయాన్ని ఆమె చెప్తున్నారు. ఈ కోణంలోనే ఆమె వరుసగా నిత్యం ఇప్పటికే 47 నియోజకవర్గాల్లో పర్యటించారు. రానున్న రోజుల్లో తెలంగాణ మొత్తం పర్యటిస్తాను, మిగతా అన్ని నియోజకవర్గాలు పర్యటిస్తారన్న విషయాన్ని కూడా ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికే పార్టీ అధినేత గతంలో నేను జాగృతి ద్వారా కార్యక్రమాలు చురుగ్గా కొనసాగిస్తుంటే కొంత స్పీడ్ తగ్గించాలని చెప్పేసి కేసీఆర్ చెప్పినటువంటి సూచన మేరకు తగ్గాను తప్ప నేను జాగృతి కార్యక్రమాలు ఎక్కడ తగ్గించలేదు. నా పార్టీ నా జాగృతి ఏమంటున్న కార్యకర్తలంతా కూడా నాతోటి ఫుల్ టైం మొత్తం పనిచేసేవారు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ కూడా ఇతర పార్టీలకు వెళ్ళలేదని చెప్పేసి కూడా ఆమె మాట్లాడుతూ వస్తున్నారు. ప్రధానంగా కేటీఆర్ టీం కావచ్చు, వైపు కేటీఆర్ ను పరోక్షంగా పేరు ఎత్తకుండానే చెప్పాల్సిన విషయాన్ని కూడా ఆమె చెప్పారు. మొన్న మీడియా సమావేశంలో ఇందాక మన చర్చలోనే ఒక కామెంట్ రావడం జరిగింది. ఎన్నికల ప్రచారం సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి కామెంట్స్ బహిరంగ సభలో కేసీఆర్ నాతో మాట్లాడారు, సో పార్టీకి సంబంధించి 4 గోడల మధ్య సీక్రెట్ గా మాట్లాడారు అన్న అంశాన్ని ఆ రోజు ప్రధానమంత్రి మోడీయే ప్రస్తావించారు. కేటీఆర్ని ముందుకు తీసుకొద్దాం అనుకున్నాం, సో పార్టీ విలీనమా లేదంటే ఈ అంశాలను ప్రస్తావించడం జరిగింది. సో ఆ అంశాలని ఈ రోజు మనం ఏమైనా ఇక్కడ కంపేర్ చేయడానికి అవకాశం ఉందా? బీజేపీలో కలిపేటువంటి ప్రయత్నం ఇది ఆ రోజు నుంచే జరిగిందా? సో ఈ పాయింట్ ఎట్లా చూడొచ్చు? కవిత అడ్డుకున్నదా, అవసరమైతే జైల్లో ఉంటాను బట్ బీజేపీలో కలపొద్దని, సో ఇప్పుడు బీజేపీలో కలిపేటువంటి సంధి ఏర్పాటు అవుతుంది అనుకో, ఎట్లా చూడొచ్చు స్వామి?
అంటే ప్రధానంగా కవిత చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే తాను తన వల్లనే బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగిందని చెప్పేసి పదే పదే ఎవరైతే ప్రచారం చేస్తారో తాను జైలుకు వెళ్ళిన కారణంగానే తన లిక్కర్ కేసు ఇరుకోవడం కారణంగానే పార్టీకి ఇబ్బంది అని చెప్పి ఎవరు చేస్తున్న ప్రచారం పట్టిన ఆమె కొంత ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. తన విషయంలో అలాంటి విషయం ఏదైనా ఉంటుంటే పార్టీ చర్యలు తీసుకోవాల్సి ఉండే అని చెప్పేసి ఏమంటున్నారు శ్రీకాంత్. అంటే బిఫోర్ దట్ కోవట్ గురించి మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా విదేశాల్లో పెట్టుకొని సో నాపైన ట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, నన్ను దాడి చేస్తున్నారని చెప్పేసి కవిత మాట్లాడుతూ స్పష్టంగా కనిపిస్తోంది. సో సోషల్ మీడియా బయట గతంలో కూడా కొండా సురేఖ అన్నారు దుబాయ్లో వీళ్ళు సోషల్ మీడియాని పెట్టి నడిపిస్తున్నారని చెప్పేసి. ఇప్పుడు అట్లాంటి కామెంటే మళ్ళీ కవిత దగ్గర నుంచి కూడా వచ్చింది. విదేశాల్లో సోషల్ మీడియా పెట్టి నడిపిస్తున్నారు, కోవట్టులు ఉన్నారని చెప్పేసి. సో నేరుగా కేటీఆర్ని టార్గెట్ చేసింది కనిపిస్తోంది కదా. అంటే ప్రధానంగా ఆమె కేటీఆర్ పేరు ప్రస్తావించకుండానే కేటీఆర్ చేస్తున్నటువంటి కేసీఆర్ టీం చేస్తున్న విషయాన్ని ఆమె పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. విదేశాల్లో One second, Swami, I'll come back to you. One second. Swami, I'll come back to you. గౌతమ్ ప్రసాద్ గారు. సో గౌతమ్ ప్రసాద్ గారు ఖచ్చితంగా అనిపిస్తోంది కేటీఆర్ని టార్గెట్ చేస్తూ కవిత చేసినటువంటి కామెంట్స్. సో ఖచ్చితంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవిస్తాం, బట్ మా నాయకుడు మా సుప్రీం కేసీఆరే అని మాట్లాడుతున్నారు. కేసీఆర్ తప్ప ఇంకో లీడర్ లేరు అంటూ కూడా కవిత చేసినటువంటి కామెంట్స్. సో కేసీఆర్ ఆధ్వర్యంలో పనిచేస్తాను, కానీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలో నేను పనిచేయను అంటే సరి సమాన నాయకత్వం కోసం కవిత చూస్తున్నారా? అన్నా ఇప్పుడు ఆ మాటలలో అర్థం అదే వస్తుంది కదా అంతిమంగా. ఇప్పుడు తను మాట్లాడిన మాటలే, మనం ఏం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, క్రియేటివ్ గా మాట్లాడాల్సిన అవసరం అంతకంటే లేదు. తను మాట్లాడుతున్న దాంట్లోనే కేసీఆర్ గారిని గౌరవిస్తాము, అదేవిధంగా మా బాస్ కేసీఆర్ గారే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటే గౌరవిస్తాను తప్ప ఎవరి నాయకత్వంలో పనిచేయమనే ఉద్దేశం వచ్చేటట్లే, అర్థం వచ్చేటట్లే తను మాట్లాడారు. మరి దాంట్లో కొత్తగా మనం ఇంకా కొత్తగా ఆలోచించాల్సింది ఏం లేదు. అంటే కేటీఆర్ గారికి పరోక్షంగానే విమర్శిస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది, డైరెక్ట్ గా కాకుండా. కాబట్టి రేపు రాబోయే రోజులలో ఇది ఇంకా పెద్ద కాకుండా ఉండేటందుకు తను చర్యలు తీసుకోవాలనే నేను పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఎవరికీ మంచిది కాదు. మన కళ్ళ ముందు ఇప్పటికే ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇంట్లో ఏ రచ్చ జరిగినా, ఏ రభస జరిగినా బయట రాజకీయాలకు వచ్చేటప్పటికనంటే అంతిమంగా పార్టీ నష్టపోతుంది. పార్టీ మీద ఆధారపడ్డ అనేక లక్షల మంది నష్టపోతారు. కాబట్టి అక్క కొంత ఓపికగా ఉండి ఓపికతో పరిష్కరించుకోవడానికి, మాట్లాడుకోవడానికి, ఇంకా ఏ రకంగా బాగుంటుందో ఆలోచించుకోవాలి. గౌతమ్ ప్రసాద్ గారు, మీ మాటల్ని కేవలం మీ పరంగానే చూడట్లేదు నేను. మీ మాటలు సగటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరి మధ్యలో బహుశా ఇట్లాంటి ఆవేదన ఉందేమో. సో పార్టీలో చీలికలు వస్తున్నాయి, సో కుటుంబంలో జరగాల్సినవి కుటుంబంలో క్లియర్ చేసుకోవాలని చెప్పేసి నాకు తెలిసి మీలాంటి ఒక ఎమోషనల్ సిచ్యువేషన్లోనే సగటు బీఆర్ఎస్ కార్యకర్తలు మొత్తం కూడా ఉండొచ్చు. బట్ బీఆర్ఎస్ పార్టీగా ఏ నిర్ణయం తీసుకోబోతోంది, కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, కవిత వ్యాఖ్యల్ని ఎట్లా చూడబోతున్నారు అన్నది మాత్రం లెట్స్ సీ, చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, ఐల్ బి బ్యాక్. ఎప్పుడో వస్తాను, మీ దగ్గరికి వస్తాను.